హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోతీచూర్ లడ్డు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా చేస్తే లడ్డూలు చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటాము. దీనికి కావాల్సింది కొంత ఇంట్రెస్ట్ మాత్రమే. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా ఉండే సగ్గుబియ్యంని తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడడానికి కొంచెం పంచదారలా ఉంటుంది. నానబెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యంని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసి వాటర్ అంతా లేకుండా తీసేయాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని బాదం పిస్తా సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని తర్వాత 1/2 స్పూన్ అదే ప్యాన్లో గీ యాడ్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యంను మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3/4 కప్ పంచదార యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగి కొద్దిగా దగ్గర పడేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ప్యాన్ సపరేట్ అవుతుంది. ఈ విధంగా వాటర్ అంతా పోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. దీనికి పర్ఫెక్ట్గా బాల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అంతే అండి, శనగపిండి లేకుండా ఈజీగా సగ్గుబియ్యంతోనే మోతీచూర్ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.